السلام عليكم ورحمة الله وبركاته. عليكم السلام الحمد ورحمة الله لله رب وبركاته. العالمين، والصلاة والسلام على سيد المرسلين نبينا محمد وعلى آله وصحبه أجمعين، أما بعد. ఇప్పుడే స్టార్ట్ అయింది. నసీరుద్దీన్ జానీ గారా? మీ వద్ద నుండి మైక్ ఆఫ్ చేసుకోండి. అస్సలాము అలైకుం షేక్. వాలేకుమ్ అస్సలాం వరహమతుల్లాహ్. షేక్ మీకు అది రికార్డింగ్ ఆప్షన్ హోస్ట్ చేసాం షేక్, ఒకసారి అది చూడండి, రికార్డింగ్ అవుతుందేమో. ఇన్షాల్లా. రికార్డ్ లేదు, నాకు ఇక్కడ ఇప్పటికీ కూడా అవ్వట్లేదు. సేమ్ మెసేజ్ వస్తుంది నేను హోస్ట్ ఉన్నప్పటికీ కూడా. సరే, మంచిది. యూట్యూబ్లోనే ఇలా వస్తుంది కదా, అల్హమ్దులిల్లా. అల్లాహ్ తఆలా వాటి ద్వారా ప్రజలకు ఇంకా లాభం చేకూర్చుగాక. బారకల్లాహు ఫీకుం. స్టార్ట్ చేస్తాను మరి నేను. ఓకే. జీ షేక్. السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله رب العالمين، والصلاة والسلام على سيد المرسلين نبينا محمد وعلى آله وصحبه أجمعين، أما بعد. ప్రియ విద్యార్థులారా, ఈరోజు ఒక ప్రత్యేక క్లాస్ పెట్టడం జరిగింది. ప్రత్యేకంగా మాహద్ ఇమామ్ ఇబ్ను కథీర్ ఇన్స్టిట్యూట్లో ఆన్లైన్ ధర్మ విద్య ఏదైతే నేర్పడం జరుగుతుందో, ఆ మాహద్ ఇమామ్ ఇబ్ను కథీర్ యొక్క స్టూడెంట్స్ కొరకు ప్రత్యేకంగా, కానీ ప్రపంచవ్యాప్తంగా తెలుగు తెలిసిన వారు ఎవరైనా కూడా ఇందులో పాల్గొనవచ్చు. ఇక్కడ మీరు చాలా స్పష్టంగా చూస్తున్నారు అంశం. ఈరోజు మనం మాట్లాడుకునే అంశం అల్లాహ్ ఔన్నత్యం మరియు ఈసా అలైహిస్సలాం సందేశం. డిసెంబర్ చివరి వారాల్లో, చివరి రోజుల్లో ఉన్నాము మనం. సర్వసామాన్యంగా ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు క్రిస్మస్ డే అని ఒక పండుగగా జరుపుకుంటారు. అయితే ఎందరో ఇస్లాం ధర్మ జ్ఞానం లేని ముస్లింలు కూడా, అయ్యో మన తోడుగానే ఉంటారు కదా, మన చుట్టుపక్కలలోనే ఉంటారు కదా, ఏదైనా స్పష్టమైన షిర్క్ పని అయితే ఏం చేయట్లేదు కదా, మనం కూడా పాల్గొంటే ఏం తప్పు అవుతుంది, ఈ విధంగా భావించి వారి ఆ పండుగల్లో పాల్గొని ఎంతటి పాపానికి ఒడిగడుతున్నారో స్వయం వారు గ్రహించడం లేదు. అయితే ముస్లిం సమాజానికి సత్యం బోధిస్తూ వారికి ఈ విషయం స్పష్టంగా తెలియజేయడానికి ప్రత్యేకంగా ఈరోజు ఈ సందర్భంలో ఇక్కడ ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. అయితే నేను అల్లాహ్ యొక్క ఔన్నత్యం మరియు ఈసా అలైహిస్సలాం యొక్క సందేశం, యేసుక్రీస్తు వారి సందేశం చూడడానికి ఇక్కడ మనకు రెండు అంశాలు కనబడుతున్నాయి. కానీ మీరు దీన్ని ఒక అంశంగా కూడా తీసుకోవచ్చు. అదేమిటి? స్వయంగా ఈసా అలైహిస్సలాం అల్లాహ్ యొక్క గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని ఎంత చాటి చెప్పారు. కానీ ప్రజలు ఈ రోజుల్లో ఈసా అలైహిస్సలాం వారి సత్య సందేశాన్ని మర్చిపోయి అల్లాహ్ యొక్క ఔన్నత్యం, గొప్పతనాన్ని చాటేకి బదులుగా అల్లాహ్ను తమ సత్య ఆరాధ్య దైవంగా నమ్మేకి బదులుగా ఈసా అలైహిస్సలాంనే ప్రభువుగా నమ్ముతారు. ఈసా అలైహిస్సలాంనే ఆరాధిస్తున్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో మరియు అంతకు ముందు, ఆ తర్వాత కొన్ని సంవత్సరాల వరకైతే క్రైస్తవుల్లోని కేవలం ఒక వర్గం, యాకూబియా అని, వారే
యేసుయే అసలైన దేవుడు ప్రభు అని అనేవారు. అనేక మంది క్రైస్తవులు ఈరోజు మనం ఏ అల్లాహ్ను అల్లాహ్ అని నమ్ముతున్నామో క్రైస్తవులు ఆ అల్లాహ్నే అల్లాహ్ అని నమ్మేవారు. కానీ తర్వాత రోజుల్లో ఇంకా ముందుకు సాగుతూ నౌజు బిల్లా అస్తగ్ఫిరుల్లా, ఈ రోజుల్లో మన చుట్టుపక్కల ఉన్న అనేక మంది క్రైస్తవులు మీ దేవుడు వేరు మా దేవుడు వేరు అన్నటువంటి మాట మాట్లాడతారు. మరియు వాస్తవానికి ఈసా అలైహిస్సలాం ఎవరిని ఆరాధించారు? ఈసా అలైహిస్సలాం ఏ అల్లాహ్ యొక్క స్తుతులు, గొప్పతనాలు, ఔన్నత్యాలు చాటారు? ఏ అల్లాహ్ను స్తుతించారు? ఏ అల్లాహ్ యొక్క ఆరాధన చేశారు? ఆ విషయాలు ఇన్షాల్లా ఇప్పుడు మనం కొన్ని ఆయతుల ఆధారంగా తెలుసుకోబోతున్నాము. అయితే రండి, సూరత్ అల్ మాయిదా సూర నంబర్ 5 ఆయత నంబర్ 17. అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. లఖద్ కఫర అల్లదీన ఖాలు ఇన్నల్లాహ హువల్ మసీహు ఇబ్ను మర్యం. قل فمن يملك من الله شيئا إن أراد أن يهلك المسيح ابن مريم وأمه ومن في الأرض جميعا ولله ملك السماوات والأرض وما بينهما يخلق ما يشاء والله على كل شيء قدير. అల్లాహ్ అంటే మరియం పుత్రుడైన మసీయే అని అన్నవారు నిస్సందేహంగా అవిశ్వాసానికి పాల్పడ్డారు. ఓ ప్రవక్త, వారికి చెప్పు, ఒకవేళ అల్లాహ్ మరియం పుత్రుడైన మసీహ్ని, అతని తల్లిని, భూమండలంలోని సమస్త జనులను నాశనం చెయ్యదలిస్తే, ఒకవేళ అల్లాహ్ మరియం పుత్రుడైన మసీహ్ని, అతని తల్లిని, భూమండలంలోని సమస్త జనులను నాశనం చెయ్యదలిస్తే ఆయన్ని అడ్డుకోగల శక్తి, అధికారం ఎవరికున్నాయి? భూమి ఆకాశాలలోనూ వాటి మధ్యలోనూ ఉన్న వాటి సమస్త సార్వభౌమత్వానికి అధిపతి అల్లాహే. ఆయన తాను కోరిన దాన్ని సృష్టిస్తాడు. అల్లాహ్ ప్రతిదీ చెయ్యగల అధికారం కలవాడు. బహుశా మీరు అనుకుంటున్నారు, ఈరోజు అంశం అల్లాహ్ ఔన్నత్యం మరియు ఈసా అలైహిస్సలాం సందేశం. సోదర మహాశివులారా, సోదరీమణులారా, ప్రియ విద్యార్థులారా, సూరతుల్ మాయిదా ఆయత నంబర్ 17 మరియు 18 ఇవి రెండు మీరు చదివారంటే ఏ అంశం ఈరోజు ఉన్నదో ఆ అంశానికి మూల విషయాలు ఈ ఆయతుల్లో వచ్చేసాయి. అల్లాహ్ యొక్క ఔన్నత్యం ఇందులో ఉన్నది. అలాగే ఈసా అలైహిస్సలాం యొక్క సందేశం ఉన్నది. ఖురాన్లో ఇంకా వేరే సందర్భాల్లో కూడా అల్లాహ్ యొక్క ఔన్నత్యాలు మరియు హజరత్ ఈసా అలైహిస్సలాం వారి సందేశాలు ఉన్నాయి. అవి కూడా ఇన్షాల్లా మనం తెలుసుకుందాము. కానీ ఒకే సందర్భంలో, ఒకే చోట, ఒకే ఆయతులో ఈ రెండు విషయాల ప్రస్తావన ఏదైతే ఉందో దాన్ని నేను మీ ముందు ఉంచే ప్రయత్నం చేశాను. ఇక అనువాదం అయితే మీరు విన్నారు, కానీ ఇక రండి, దీని యొక్క భావం మనం ఇప్పుడు తెలుసుకుందాం. అల్లాహ్ అంటున్నాడు మొదటి భాగంలో, సూరతుల్ మాయిదా సూర నంబర్ 5 ఆయత నంబర్ 17 యొక్క మొదటి సెంటెన్స్లో, అల్లాహే ఈసా అలైహిస్సలాం గురించి వారు ఏమంటున్నారు? అల్లాహ్ అంటే మరియం పుత్రుడైన మసీయే, అంటే యేసుయే ప్రభు అని అంటారు కదా సామాన్యంగా మన వద్ద. ఇక్కడ ప్రభు అంటే అసలైన ప్రభు అని వారు భావం తీసుకుంటారు.
మొత్తం సృష్టికి మూల ఆధారుడు. అయితే ఎవరైతే ఇలా అంటారో వారు అవిశ్వాసానికి పాల్పడ్డారు. ఆ వెంటనే అల్లాహు తఆలా తన ఔన్నత్యం, తన గొప్పతనం, తన శక్తి సామర్థ్యం చాలా స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. ఏంటి అల్లాహ్ యొక్క శక్తి సామర్థ్యం? అల్లాహు తఆలా ఇక్కడ తెలిపాడు, ఒకవేళ అల్లాహు తఆలా స్వయం ఈసా అలైహిస్సలాం యేసుక్రీస్తు వారిని గాని, వారి యొక్క తల్లిని కానివ్వండి, లేదా సర్వ జనులను నాశనం చెయ్యాలనుకుంటే అల్లాహ్ నుండి, అల్లాహ్ అలా చెయ్యకుండా అల్లాహ్ను ఆపే అటువంటి శక్తి ఎవరిలోనైనా ఉందా? అల్లాహ్ తప్ప ఇంకా ఎవరిలో అలాంటి శక్తి లేదు. ఈ సంపూర్ణ శక్తి అల్లాహ్కు మాత్రమే ఉంది. అలాంటప్పుడు అల్లాహ్ను కాకుండా అల్లాహ్ యొక్క దాసుణ్ణి అల్లాహ్ అని అనడం, అల్లాహ్ యొక్క ఈ గొప్పతనాలను, ఔన్నత్యాలను తిరస్కరించి బలహీనులైన ఒక మానవుణ్ణి దేవునిగా నమ్మడం, ప్రభువుగా నమ్మడం, ఇది ఎంత మాత్రం సమంజసం కాదు, సరి అయిన మాట ఎంత మాత్రం కాదు. అంతేకాదు అల్లాహు తఆలాయే అసలైన సర్వశక్తిమంతుడు. అతని సర్వశక్తి, సామర్థ్యం, సార్వభౌమత్వం మొత్తం ఆకాశాల్లో, భూమిలో, ఈ విశ్వమంతటిలో ఉన్నది. అందుకొరకు ఏం చెప్పాడు? వలిల్లాహి ముల్కు సమావాతి వల్ అర్ది వమా బైనహుమా. లిల్లాహ్, ఇది మిల్కియత్ కొరకు, తన పవర్ తెలుపడానికి లీ ఇక్కడ వచ్చింది. అంటే ఉస్కా మాలిక్, ఉస్కా హకీకీ, జో కర్తా ధర్తా, దాని యొక్క అసలైన అధికారి కేవలం అల్లాహే. అతని యొక్క ఈ రాజ్యం ఈ మొత్తం ఆకాశాలు, భూములు, విశ్వమంతటికి వ్యాపించి ఉన్నది. ఆ తర్వాత ఏమన్నాడు అల్లాహ్ తఆలా? యఖ్లుకు మా యషా. అంటే ఏమిటి? యఖ్లుకు మా యషా ఈ సందర్భంలో చెప్పడానికి ఉద్దేశం ఏమిటంటే, ఏంటి భావం దీనిది? అల్లాహ్ తాను కోరినది సృష్టిస్తాడు. అంటే ఏమిటి? అల్లాహ్ ఆదం అలైహిస్సలాంని ఏ తల్లి తండ్రి లేకుండా పుట్టించాడు. ఇక హవ్వా అలైహిస్సలాంని తల్లిదండ్రి లేరు, కానీ ఆదం అలైహిస్సలాం ద్వారా పుట్టించాడు. ఈసా అలైహిస్సలాంని ఒక తల్లితో పుట్టించాడు, తల్లి ద్వారా పుట్టించాడు, తండ్రి లేకుండా. అంటే సర్వశక్తి, సర్వ సామర్థ్యం, సర్వ భౌమత్వం అల్లాహ్ వద్ద ఉన్నప్పుడు అతనికి అన్ని రకాల శక్తి ఉంది. తాను కోరినది చేయగలుగుతాడు. అలాంటప్పుడు ఆ అల్లాహ్ను వదిలి వేరే ఇంకా ఎవరినైనా ఆరాధ్య దైవంగా నమ్మడం ఎంత మాత్రం సమంజసం కాదు. వల్లాహు అలా కుల్లి షైఇన్ ఖదీర్. అల్లాహ్ ప్రతీది చేయగల అధికారం గలవాడు. ఈ ఆయతులో చూడడానికి ఏ క్రైస్తవులైతే యేసుయే ప్రభు అని అంటున్నారో వారి అవిశ్వాసాన్ని స్పష్టపరుస్తూ అల్లాహ్ తన శక్తి సామర్థ్యాలను, ఔన్నత్యాలను, గొప్పతనాన్ని చాటి చెప్పాడు. కానీ ఎవరెవరిలోనైతే ఇలాంటి దురవిశ్వాసాలున్నాయో, చెడు అభిప్రాయాలున్నాయో, మూఢనమ్మకాలున్నాయో వారందరినీ కూడా ఖండించడం జరుగుతుంది. దురదృష్టవశాత్తు ముస్లింలు అనే కొంతమంది తమకు తాము ముస్లింలుగానే అనుకుంటారు వారు. కానీ నఊదు బిల్లా, అస్తగ్ఫిరుల్లా, వారి యొక్క కవ్వాలీలో
వారి యొక్క దర్గాల వద్ద, మజార్ల వద్ద ఇలాంటి కవిత్వాలు పాడుతూ ఉంటారు. नकल कुफ्र कुफ्र नबाशत वही जो मुस्तवी अर्श ता खुदा होकर उतर पड़ा है मदीने में मुस्तफा होकर. ఎవరైతే అర్ష్ సింహాసనంపై ప్రభువుగా ఉండినాడో అతడే మదీనాలో ముస్తఫా అయి వచ్చాడు. నఊదు బిల్లా, అస్తగ్ఫిరుల్లా, అస్తగ్ఫిరుల్లా. ఇంత ఘోరమైన ఇందులో కుఫ్రు ఉన్నది, ఇంత ఘోరమైన షిర్క్ ఉన్నది. యేసువే ప్రభు అని క్రైస్తవులు చెప్పినప్పుడు, వారు ఒకవేళ అవిశ్వాసులు అని సూరె మాయిదా ఆయత్ నంబర్ 17 అన్నప్పుడు ముస్తఫాయే, ముహమ్మద్ ప్రవక్తయే అల్లా అని అన్నవారు ఇక ముస్లింలు అయి ఉండగలుగుతారా? కానీ దురదృష్టవశాత్తు ఇలాంటి వారు కొందరు ఉన్నారు. అల్లా వారందరికీ కూడా హిదాయత్ ప్రసాదించుగాక. ఆ తర్వాత కుల్ ఫమన్ యమ్లికు మినల్లాహి షైఆ, చెప్పండి, ఒకవేళ అల్లాహు తఆలా మసీహ్ ఇబ్న్ మరియంని, ఆయన తల్లిని, సర్వజనులను నాశనం చెయ్యాలనుకుంటే అల్లాను ఆపే శక్తి ఎవరిలో ఉన్నది? ఆ అల్లాహ్ సర్వభూములకు, ఆకాశాలకు, వాటిలో ఉన్న సమస్తానికి అసలైన అధికారి, అసలైన రాజు, అసలైన సార్వభౌముడు అని ఇక్కడ ఏదైతే చెప్పడం జరిగిందో, ఇందులో కూడా అల్లాహ్ తప్ప ఎవరెవరినైతే ముఖ్తారే కుల్ అని కొందరిని, గంజ్ బక్ష్ అని కొందరిని, గరీబ్ నవాజ్ అని కొందరిని, బంద నవాజ్ అని కొందరిని, ఇంకా ఎవరెవరిని ఏ ఏ పేరులతో పిలుచుకుంటూ నీకు అల్లా వద్ద సంతానం లేకుంటే ఈ దర్గా వారి దగ్గర దొరుకుతుంది అన్నటువంటి మాటలు ఎవరైతే మాట్లాడతారో వారు ఎంతటి ఘోరమైన షిర్క్ మరియు కుఫ్రులో పడుతున్నారో ఒక్కసారి ఈ ఆయత్ ఆధారంగా ఆలోచించుకోవాలి. వారు వాస్తవానికి అల్లా ఔన్నత్యానికి, అల్లా గొప్పతనానికి ఎంత విరుద్ధంగా పనిచేస్తున్నారు. ఇక అల్లా తన శక్తి సామ్రాజ్య విషయాన్ని సూరతుల్ మాయిదా ఆయత్ నంబర్ 18లోనే మరో రీతిగా తెలుపుతున్నాడు. గమనించండి. యూదుల యొక్క మాటను ప్రస్తావిస్తూ, అలాగే క్రైస్తవుల వారి యొక్క అహంకార భావాన్ని భంగపరుస్తూ అల్లా ఎలా తెలుపుతున్నాడో గమనించండి. వకాలతిల్ యహూదు వన్నసారా నహ్ను అబ్నాఉల్లాహి వ అహిబ్బాఉహు కుల్ ఫలిమ యుఅذిబుకుం బిదునూబికుం బల్ అంతుం బషరుం మిమ్మన్ ఖలక్ యగ్ఫిరు లిమన్ యషాఉ వ యుఅذిబు మన్ యషాఉ వలిల్లాహి ముల్కు స్సమావాతి వల్ అర్ద్ వమా బైనహుమా వ ఇలైహిల్ మసీర్. మేము అల్లాహ్ పుత్రులం, ఆయనకు ప్రియమైన వారం అని యూదులు, క్రైస్తవులు అంటారు. ఓ ప్రవక్త, వారిని ఇలా అడుగు, మరైతే మీ పాపాలకు గాను ఆయన మిమ్మల్ని ఎందుకు శిక్షిస్తున్నాడు? యూదుల, క్రైస్తవులపై ఎన్నో సందర్భాల్లో ఇంతకుముందు ఎన్నో రకాల విపత్తులు కురిశాయి కదా. అయితే వాస్తవానికి మీరు ఒకవేళ అల్లా యొక్క పుత్రులు, అల్లా యొక్క ప్రియులు అయి ఉండేది ఉంటే ఎందుకు మిమ్మల్ని శిక్షిస్తున్నాడు? అది కూడా మీ పాపాల కారణంగా. సూరః నిసా 6వ పార ఎక్కడైతే మొదలవుతుందో దాని 2వ పేజీలో నుండి మీరు చదివితే యూదుల ఎన్నో పాప కార్యాల గురించి ప్రస్తావించాడు. ఎందుకు? ఓ ముస్లింలారా, మీరు అలాంటి పాపాలకు ఒడిగట్టి వారిపై ఎలాంటి శిక్షలు, విపత్తులు వచ్చి పడ్డాయో అలాంటివి మీపై రాకూడదు అని. ఆ తర్వాత అంటున్నాడు, కాదు, మీరు కూడా ఆయన సృష్టించిన మానవ వర్గానికి చెందిన వారే. ఆయన తాను కోరిన వారిని క్షమిస్తాడు, తాను కోరిన వారిని శిక్షిస్తాడు. ఆ తర్వాత గమనించండి, వలిల్లాహి ముల్కు స్సమావాతి వల్ అర్ది వమా బైనహుమా. మళ్ళీ అవే పదాలు ఉన్నాయి, చూస్తున్నారా? ఇక పైన ఇప్పుడు ఇది ఆయత్ నంబర్ 18లో, కానీ ఆయత్ నంబర్ 17లో కూడా వలిల్లాహి ముల్కు స్సమావాతి వల్ అర్ది వమా బైనహుమా. ఆయత్ నంబర్ 17, ఆయత్ నంబర్ 18 రెండిట్లో కూడా అల్లాహు తాలా ఈ మాటను తీసుకొచ్చాడంటే ఏంటి? మానవుల్లో ప్రవక్తలు అతి ఉత్తములు, పాపాలు చెయ్యని వారు,
చిన్న ఏదైనా పొరపాటు తెలియకుండా జరిగిన అల్లాహ్ వారికి ఇన్ఫార్మ్ చేస్తాడు, వారు వాటిని వెంటనే వదులుకుంటారు. మానవుల లాంటి ఒక మానవత్వం, తల్లిదండ్రికి పుట్టినటువంటి ఈ ప్రకృతి పరమైన విషయాలు మాత్రమే వారిలో ఉన్నాయి, మనలో ఉన్నట్లు. కానీ వారు మనుషులే వాస్తవానికి. కానీ అల్లా వారిని ప్రవక్తగా చేశాడు. ఇక ఈసా అలైహిస్సలాం వారి యొక్క పుట్టుక అద్భుతంగా జరిగినంత మాత్రాన ఆయనే దేవుడు గాని దేవుని కుమారుడు కానివ్వండి ఇలా ముమ్మాటికి కాజాలరు. ఇక మీరు ఏదైతే మేము అల్లాహ్కు ప్రియులం అని అనుకుంటారో, మరి మీ పాపాలకు శిక్ష లభిస్తూనే ఉన్నది. మీరు ఇలాంటి అనవసరమైన ఆరోపణలు ఎలా చేసుకుంటారు? సర్వాధికారం అల్లాహ్ చేతిలో ఉంది. భూమి ఆకాశాలకు అసలైన అధికారి, యజమాని, నడిపేవాడు కేవలం అల్లాహ్ తర్వాత. ఇక మీ పరిస్థితి, మీరందరూ అల్లాహ్ వైపునకే తిరిగి వెళ్ళేవారు. సోదర మహాశివులారా, అల్లాహ్ యొక్క ఔన్నత్యాలను గమనించాలంటే అనేక ఆయతులు ఉన్నాయి. కానీ రండి మీకు సూరత్ అల్ ఫుర్ఖాన్ సూర నంబర్ 25 ప్రారంభ ఒక 2 ఆయతులు, వాటి అనువాదం వినిపిస్తాను, గమనించండి. తబారకల్లది, సమస్త లోకవాసులను హెచ్చరించేవానిగా ఉండటానికి గాను తన దాసునిపై గీటు రాయిని అవతరింపజేసిన అల్లాహ్ గొప్ప శుభకరుడు. తబారకల్లది నజ్జల ఫుర్ఖాన అలా అబ్దిహి లియకూన లిల్ ఆలమీన నదీరా. ఈ ఆయతను కూడా కొంచెం గమనించారంటే అల్లాహ్ యొక్క ఔన్నత్యం, అల్లాహ్ యొక్క గొప్పతనం స్పష్టంగా కనబడుతుంది. ఏంటి అది? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కంటే ముందు ఈసా అలైహిస్సలాం ఒక ప్రవక్తగా వచ్చారు. ఆయన్ని అద్భుతంగా అల్లాహ్ పుట్టించాడు. తండ్రి లేకుండానే తన యొక్క ఆజ్ఞతో, తన యొక్క వాక్కును మరియం అలైహిస్సలాం గర్భంలో వేసి మరియం అలైహిస్సలాంకి ఈసా అలైహిస్సలాం లాంటి మంచి పుత్రుణ్ణి ఇచ్చాడు. అయితే ఇక ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చిన తర్వాత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరించిన ఈ ధర్మ గ్రంథం ఖురాన్ మరియు ఈ షరియత్ ధర్మశాస్త్రం, ఇది ఎవరి కొరకు? గమనించండి ఆయతులను మీరు. తబారకల్లది, అల్లాహ్ గొప్ప శుభకరుడు. ఎవరు అతను? అల్లది నజ్జలల్ ఫుర్ఖాన్, గీటు రాయిని అవతరింపజేసిన అల్లాహ్. ఇక్కడ గీటు రాయి అని ఎందుకు చెప్పడం జరిగింది? అల్ ఫుర్ఖాన్ అంటే సత్యం అసత్యంలో వేరు చేసే అటువంటిది. ఈ గీటు రాయి, ఈ ఖురాన్, ఈ ఫుర్ఖాన్, మరియు ఖురాన్ యొక్క పేర్లు ఎన్నో ఉన్నాయి. అల్ ఖురాన్ దాని అసలు పేరు, అల్ ఫుర్ఖాన్ ఉంది, ఇంకా వేరే జిక్ర్ ఉంది, అల్ కితాబ్ ఉన్నది, ఇంకా వేరే ఎన్నో పేర్లు ఉన్నాయి. ఎవరిపై అవతరింపజేశాడు? అలా అబ్దిహి, తన దాసునిపై. ఎవరు ఆ దాసుడు? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఎందుకు అవతరింపజేశాడు? లియకూన లిల్ ఆలమీన నదీరా, సర్వలోకవాసులను హెచ్చరించేవానిగా ఉండటానికి గాను. ఏమర్థమైంది? తబారక అన్న పదం కేవలం అల్లాహ్ కొరకై ఉపయోగించబడుతుంది, వేరే ఎవరికి ఉపయోగించరాదు ఈ పదం. మరియు ఆ అల్లాహ్ ఒక గీటు రాయిని, ఖురాన్ను గీటు రాయిగా చేసి అవతరింపజేశాడు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరింపజేశాడు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సర్వ మానవాళికి ప్రళయం వచ్చే వరకు ప్రవక్తగా పంపబడ్డారు. ఇక్కడ కేవలం నదీరా, హెచ్చరించేవాడు అని మీరు చూశారు.
వేరే ఆయతుల్లో బషీరా అన్న పదం కూడా వచ్చింది. అయితే అవిశ్వాసుల ప్రస్తావన ఉంది. వారు సత్యాలను తిరస్కరిస్తున్నారు, అందుకొనకే అక్కడ హెచ్చరించేవారు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి చెప్పడం జరిగింది. కానీ అదే మీరు సూరతుల్ కహఫ్ ప్రారంభంలో కానివ్వండి, సూరత్ బనీ ఇస్రాయిల్లో ఇంకా వేరే చోట బషీరం వ నదీరా రెండు వచ్చాయి. అంటే విశ్వసించిన వారికి, సత్యాన్ని నమ్మే వారికి, మంచి కర్మలు చేసే వారికి శుభవార్తనిచ్చేవారు. మరి ఎవరైతే సత్యాన్ని తిరస్కరిస్తారో, అల్లా బోధనను తిరస్కరిస్తారో, ధిక్కరిస్తారో, సత్కార్యాలకు బదులుగా దుష్కార్యాల్లో పడి జీవిస్తూ ఉంటారో అలాంటి వారిని హెచ్చరించడానికి ఈ మొదటి ఆయత్ సూర ఫుర్ఖాన్లోనిది. అల్లా యొక్క గొప్పతనం ఉన్నది. అల్లాహు తఆలా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని యూదుల వైపునకు, క్రైస్తవుల వైపునకు, బహుదైవారాధకుల వైపునకు, జైనుల వైపునకు, బుద్ధిస్టుల వైపునకు, సర్వమానవాళి వైపునకు ప్రవక్తగా చేసి పంపాడు. ఏదో ఒక్క సంవత్సరంలో, ఒక కాలంలో అని కాదు, సర్వ దేశాలకు, సర్వ కాలాలకు, ప్రళయం వచ్చే వారికి, సర్వ భాషలు మాట్లాడే వారికి, అన్ని రకాల రంగులు ఉన్నవారికి, ప్రతి ఒక్కరి వైపునకు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని అల్లా ప్రవక్తగా చేసి పంపాడు. అయితే ఈ విధంగా ఇందులో కూడా అల్లా యొక్క గొప్పతనం అనేది స్పష్టమవుతుంది. ఇక ఆ తర్వాత రెండో ఆయత్ సూరత్ అల్ ఫుర్ఖాన్లోని రెండో ఆయత్ను గమనిస్తే, అల్లదీ లహు ముల్కు సమావాతి వల్ అర్ద్. చూస్తున్నారా? భూమి ఆకాశాల సార్వభౌమత్వం ఆయనదే. మళ్ళీ ఇక్కడ ముల్కు సమావాతి వల్ అర్ద్ వచ్చింది, గమనించండి. సర్వాధికారం ఈ విశ్వంలో కేవలం ఒక్క అల్లాది మాత్రమే నడుస్తుంది. వలం యత్తఖిద్ వలదా, ఆయన ఎవరిని సంతానంగా చేసుకోలేదు. యేసు దేవుడు కాదు, దేవుని ప్రభువు కాదు. యేసు దేవుని ప్రభువు కారు, దేవుని కుమారుడు కారు. ఇక ఎవరైతే ఇలా నమ్ముతున్నారో వారు స్పష్టమైన అవిశ్వాసంలో, సత్య తిరస్కారంలో, తప్పుడు మార్గంలో ఉన్నారు. ఇక్కడ ఒక మాట నేను స్పష్టం చేయాలనుకుంటున్నాను, మీరందరూ కూడా శ్రద్ధగా వినాలి. అదేంటి? ఎంతసేపు అయి కట్ అయింది? ఇప్పుడే గమనించాను నేను. ఎక్కడి వరకు చివరి మాట విన్నారు? చివరి మాట ఎక్కడ ఒక అదే అంటే వీసాలే స్థలం గురించి చెప్తాను, కుమారుడు కాదు అని అన్నారు శేఖర్. ఆడ వరకు నొచ్చింది శేఖర్, మళ్ళీ కట్ అయింది. ఓకే, రైట్. మైక్ ఆఫ్ చేసుకోండి. బారకల్లాహు ఫీకుం. ఈసా అలైహిస్సలాం అల్లాహ్ కుమారుడు కాదు, స్వయం ఈసా అలైహిస్సలాం దేవుడు కాడు. అయితే యేసుక్రీస్తు దేవుడు కారు, దేవుని కుమారుడు కారు. ఈ ఆయతుల్లో, హదీసుల్లో చాలా స్పష్టంగా వచ్చింది. కానీ మన సమాజంలో ఉన్నటువంటి కొందరు అజ్ఞాన మన ముస్లిం సోదరీమణులు ఏమంటారు? మన ఖురాన్ ప్రకారంగా ఈసా అలైహిస్సలాం దేవుడు కారు, దేవుని కుమారుడు కారు. కానీ ఆ క్రైస్తవుల వద్ద వారి యొక్క నమ్మకం ప్రకారంగా అది కరెక్టే కావచ్చు, అది తప్పు అని మనం ఎందుకు అనాలి? ఈ విధంగా అంటారు. అయితే గమనించండి, అల్లా దేనిని తప్పు అన్నాడో దానిని మీరు తప్పు అని అనకుంటే మీరు అల్లాహ్ మాటను తిరస్కరించిన వారవుతారు. ఇదొక సమాధానం, గుర్తుంచుకోండి. మరి మరో సమాధానం ఇంతకంటే ముఖ్యమైనది. స్వయం యేసుక్రీస్తులు
అల్లాహ్ కాడు, దేవుడు కారు, దేవుని కుమారుడు కారు అని వారి ఆ గ్రంథాలలో బైబిళ్లలో కూడా ఉంది. యేసు దేవుడు అని, దేవుని కుమారుడు అని ఎక్కడా వారి గ్రంథాల్లో లేదు. వారు ఎన్ని మార్పులు చేసుకున్నప్పటికీ ప్రొటెస్టెంట్ వద్ద ఒక రకమైన బైబిల్, కేథోలిక్ వద్ద మరో రకమైన బైబిల్, ఆర్థోడాక్స్ వద్ద మరో రకమైన బైబిల్ ఉన్నప్పటికీ అన్ని మార్పులు చేర్పులు జరిగిన దాంట్లో కూడా సత్యమే ఉన్నది. ఏమని? ఈసా అలైహిస్సలాం మరియం కుమారులు, అల్లా యొక్క దాసులు, అల్లా యొక్క సందేశహరులు, ప్రవక్త బనీ ఇస్రాయిల్ వైపునకు అని. ఇక వారిలో ఉన్న ఆ విషయం ఖురాన్లో కూడా అల్లాహు తఆలా ఎన్నో సందర్భాల్లో చాలా స్పష్టంగా తెలియజేశాడు. ఉదాహరణకు మీరు హజరత్ ఈసా అలైహిస్సలాం వారి యొక్క బోధనలు ఇదే సూరే మాయిదాలో గనక చూస్తే అల్లాహు తాలా ఎంత స్పష్టంగా తెలియజేశాడు. ఈసా అలైహిస్సలాం తమ జాతి వారికి, ఓ నా జాతి వారులారా, నా ప్రభు మరియు మీ ప్రభు కేవలం అల్లాహ్ మాత్రమే అని ఎంతో స్పష్టంగా చెప్పారు. ఉదాహరణకు మీరు ముందు సూరత్ ఆలె ఇమ్రాన్లో వచ్చిన ఈ ఆయతును ఒకసారి గమనించండి. ఈసా అలైహిస్సలాం యొక్క ప్రస్తావన ఇక్కడ ఉంది. ఈసా అలైహిస్సలాం అంటున్నారు, ఇన్నల్లాహ రబ్బీ వ రబ్బుకుం ఫఅబుదూహ్ హాదా సిరాతుం ముస్తఖీం. నిశ్చయంగా అల్లాహ్ నాకు ప్రభువే, మీకు ప్రభువే, కనుక మీరంతా ఆయన్నే ఆరాధించండి, ఇదే రుజు మార్గం. గమనిస్తున్నారా? ఇక దీనిపై ఆయతులు ఏవైతే మీరు చూస్తున్నారో ఇక్కడ నుండి మొదలవుతుంది. ఈసా అలైహిస్సలాం వారికి అల్లా అతనికి అక్షర జ్ఞానాన్ని, వివేకాన్ని, తౌరాతు, ఇంజీలు గ్రంథాలు జ్ఞానాన్ని నేర్పుతాడు అని కూడా దైవదూతలు తెలిపారు. చిన్నతనంలోనే వారికి శుభవార్త ఇవ్వడం జరిగింది. వరసూలన్ ఇలా బనీ ఇస్రాయిల్, ఇంకా అతను ఇస్రాయిలు వంశీయుల వైపుకు ప్రవక్తగా పంపబడతాడు. వారిని ఉద్దేశించి ఆయన ఇలా అంటాడు, నేను మీ వద్దకు మీ ప్రభు దగ్గరి నుంచి సూచనను తీసుకువచ్చాను. నేను మీకోసం పక్షి ఆకారం ఉన్న ఒక మట్టి బొమ్మను తయారు చేసి అందులో ఊదుతాను. గమనించండి, మట్టి బొమ్మ తయారు చేసేది ఈసా అలైహిస్సలాం, అందులో ఊదేది ఈసా అలైహిస్సలాం. ఓకే, అల్లాహ్ ఆజ్ఞతో అది పక్షి అవుతుంది. గమనిస్తున్నారా? అది పక్షి అయ్యేది ఎవరి ఆజ్ఞతో? అల్లాహ్ ఆజ్ఞతో. ఇంకా అల్లాహ్ ఆజ్ఞతో నేను పుట్టు గ్రుడ్డిని, కుష్టు రోగిని బాగు చేస్తాను. కుష్టు రోగిని బాగు చేసేది, పుట్టు గ్రుడ్డిని బాగు చేసేది ఎవరి ఆజ్ఞతో? అల్లాహ్ ఆజ్ఞతో. మృతులను బ్రతికిస్తాను. మీరు తినే వాటిని, మీరు మీ ఇండ్లల్లో నిలువ చేసి ఉంచిన వాటిని గురించి కూడా చెబుతాను. మీరే గనక విశ్వసించేవారైతే ఇందులో మీ కొరకు గొప్ప సూచన ఉన్నది. ఇందులో అల్లాహ్ యొక్క ఔన్నత్యము కనబడుతుంది. ఈసా అలైహిస్సలాం యొక్క సందేశం చాలా స్పష్టంగా మనకు కనబడుతుంది కదా. ఇంకా చూడండి, వముసద్దికన్, ఇంకా నేను నాకు పూర్వం అవతరించిన తౌరాతు గ్రంథమును దూరపరుస్తున్నాను. మీ కొరకు నిషేధించబడిన కొన్ని వస్తువులను ధర్మసమ్మతం గావించటానికి కూడా నేను వచ్చాను. ఇంకా నేను మీ వద్దకు మీ ప్రభు సూచనను తీసుకువచ్చాను. కనుక మీరు అల్లాహ్కు భయపడండి, నాకు విధేయత చూపండి. కానీ యూదులు ఈసా అలైహిస్సలాం పట్ల శత్రుత్వం ఏదైతే వహించారో దాని యొక్క ప్రస్తావన మరియు ఈసా అలైహిస్సలాం వారి యొక్క ప్రత్యేక సహచరులు, ప్రత్యేక స్టూడెంట్స్ ఎవరైతే ఉండేరో హవారీ అని అనడం జరిగింది వారిని, వారి యొక్క ప్రస్తావన ఈ ఆయతుల్లో ఉంది. సోదర మహాశివులారా, అల్లాహ్ యొక్క ఔన్నత్యాన్ని చాలా మంచి రీతిలో గమనించండి. ఇక రండి, ఇంతకుముందు మనం సూరతుల్ మాయిదాలోని ఆయత్ నంబర్ 17, 18 చదివాము కదా. అదే సూరతుల్ మాయిదాలోని ఆయత్ నంబర్ 72 చూడండి.
72 لقد كفر الذين قالوا إن الله هو المسيح ابن مريم وقال المسيح يا بني إسرائيل اعبدوا الله ربي وربكم إنه من يشرك بالله فقد حرم الله عليه الجنة ومأواه النار وما للظالمين من أنصار الله అంటే మరియం కుమారుడగు మసీయే అని చెప్పిన వారు నిస్సందేహంగా అవిశ్వాసానికి పాల్పడినట్లే యథార్థానికి మసీహ్ ఖుద్దుగా వారితో ఇలా పలికాడు ఎలా ఓ ఇశ్రాయేలు వంశస్థులారా నాకు మీకు ప్రభోయిన అల్లాహ్ను మాత్రమే పూజించండి ఎవడు అల్లాహ్ను సహవర్తులుగా ఇతరులను కల్పించాడో అలాంటి వాని కోసం అల్లాహ్ స్వర్గాన్ని నిషేధించాడని తెలుసుకోండి చూస్తున్నారా ఈసా అలైహిస్సలాం షిర్క్ నుండి ఎలా ఖండించారో షిర్క్ చేసే వాని యొక్క నివాసం నరకాగ్ని దుర్మార్గులకు సహాయపడేవాడెవడూ ఉండడు ఈ రోజుల్లో ఏమనుకుంటారు यसू का खून हमें तमाम गुनाहों से माफ कर देता है యేసు రక్తం మన పాపాలన్నిటి పరిహారానికి సరిపోతుంది అని అనుకుంటారు తప్పు విషయం షిర్క్ చేసేవారు దుర్మార్గులకు ఈసా అలైహిస్సలాం కానివ్వండి ఇంకా ప్రపంచంలో ఎవరి సహాయం కూడా లభించదు ఒకవేళ అల్లాహ్ ఇంకా బ్రతికి ఉంచాడు అంటే వెంటనే తౌబా చేసుకొని అల్లాహ్తో క్షమాపణ కోరుకొని ఈసా అలైహిస్సలాం స్వయంగా ఏదైతే చెప్పారో నా వెనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అహ్మద్ అనేవారు రానున్నారు ఆయన్ని మీరు తప్పకుండా విశ్వసించాలి అని ఆ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని విశ్వసిస్తే అల్లాహ్ అన్ని పాపాలను మన్నించి ఇస్లాం ప్రకారంగా జీవితం గడిపినప్పుడు తప్పకుండా స్వర్గంలో ప్రవేశింపజేస్తాడు ఇంకా గమనించండి ఇదే సూరతుల్ మాయిదా ఆయత్ నంబర్ 73లో కూడా లఖద్ కఫరల్లదీన ఖాలు ఇన్నల్లాహ థాలిథు థలాథ వమా మిన్ ఇలాహిన్ ఇల్లా ఇలాహు వాహిద్ وإن لم ينتهوا عما يقولون ليمسن الذين كفروا منهم عذاب أليم అల్లాహ్ ముగ్గురిలో మూడో వాడు అని అన్నవారు కూడా ముమ్మాటికి తిరస్కారానికి కుఫ్రుకు పాల్పడినట్లే వాస్తవానికి ఒక్కడైన అల్లాహ్ తప్ప మరో ఆరాధ్య దైవం లేనే లేడు ఒకవేళ వారు గనక తమ ఈ మాటలను మానుకోకపోతే గమనించండి అల్లాహే దేవుడు ముగ్గురు కలిసి ఒక దేవుడు ఈ విధంగా అన్ని తప్పుడు నమ్మకాలు ఉన్నాయో వారు గనక తమ ఈ మాటలను మానుకోకపోతే వారిలో తిరస్కార వైఖరిపై ఉండే వారికి బాధాకరమైన శిక్ష తప్పకుండా అంటుకుంటుంది ఇంతకుముందు గుర్తుందా ఆయత నంబర్ 18లో ఏం చెప్పబడింది వారంటున్నారు మేము అల్లాహ్ యొక్క పుత్రులము అల్లాహ్ యొక్క ప్రియులము అని అల్లాహ్ ఏమన్నాడు మీ పాపానికి బదులుగా అల్లాహ్ మీకు శిక్ష ఇచ్చిన విషయం ఎందుకు మర్చిపోతున్నారు ఇక ఇక్కడ చూడండి ఆయత్ నంబర్ 73లో మీరు ఏ షిర్క్ చేస్తున్నారో ఏ కుఫ్రు మాటలు పలుకుతున్నారో అవి గనక వదులుకోకుంటే మీపై చాలా భయంకరమైన శిక్ష వచ్చి పడుతుంది అని ఆ తర్వాత గమనించండి ఆయత్ నంబర్ 74 వారు అల్లాహ్ వైపునకు మరలరా క్షమాపణ కోసం ఆయన్ని వేడుకోరా అల్లాహ్ అపారంగా క్షమించేవాడు అమితంగా కరుణించేవాడు కూడా మరియం కుమారుడైన మసీహ్ ఒక ప్రవక్త తప్ప మరేమీ కారు ఆయనకు మునుపు కూడా ఎంతో మంది ప్రవక్తలు గతించారు ఆయన తల్లి సద్వర్తనురాలు యూదులు నౌజుబిల్లా అస్తగ్ఫిరుల్లా వ్యభిచారం యొక్క అపనింద వేసేవారు అల్లాహ్ తఆలా స్పష్టపరుస్తున్నాడు లేదు ఆయన తల్లి సద్వర్తనురాలు ఆ తల్లి కొడుకులిరువురు అన్నం తినేవారు ఒకవేళ దేవుడైతే అన్నం తినడు కదా దేవునికి అన్నం అవసరమే లేదు యేసుని దేవుడని ఎలా నమ్ముతారు మీరు ఆయన మరి అతని యొక్క తల్లి ఇద్దరు కూడా అన్నం తినేవారు చూడు మేము వారి ముందు ఏ విధంగా నిదర్శనాలను విశదీకరిస్తున్నామో అయినా వారు ఎలా తిరిగిపోతున్నారో చూడు ఇక ఆ తర్వాత ఆయతులు మీరు చదవండి ఇవన్నీ ఆయతులు యేసుక్రీస్తులకు క్రైస్తవులకు మనం బోధించడానికి చాలా ఉత్తమ ఆయతులు సూరతుల్ మాయిదా ఆయత్ నంబర్ 72 మొదలుకొని ఆ తర్వాత ఇవన్నీ ఆయతులు వీటి గురించి సంబంధించినవి ఇంకా ముందుకు అంటే సుమారు ఈ సూర సమాప్తం కాకముందు మరొక చాలా ముఖ్యమైన విషయం క్రైస్తవుల గురించి చెప్పడం జరిగింది అదేంటి కొంచెం ఇక్కడ గమనించండి మీరు ఈ ఆయతు ఒకటి చదివేసి మనం కొన్ని ముఖ్య బోధనలు తెలుసుకొని ప్రోగ్రాం సమాప్తం చేద్దాము ఈ ఆయత్ నంబర్ ఏ రోజున అల్లాహ్ ప్రవక్తలందరినీ సమావేశపరచి
మీకు ఏం సమాధానం లభించింది అని అడుగుతాడో ఆ రోజు మాకేమీ తెలియదు, నిశ్చయంగా రహస్య విషయాల గురించి పరిపూర్ణ జ్ఞానం కలవాడవు నువ్వే అని వారంటారు. ఎవరు? ప్రవక్తలందరూ కూడా. మీ జాతి వారు మీకు ఏం సమాధానం ఇచ్చారు అని అల్లా అడిగినప్పుడు ప్రవక్తలందరూ ఈ సమాధానం ఇస్తారు. ఇక రండి, ఈ రోజుల్లో క్రైస్తవులు ఈ ఆయతను మంచి రీతిలో గమనించాలి. ప్రళయ దినాన ఈ ఆయత్ వారందరికీ కూడా సాక్షిగా ఉంటుంది. ఏంటి ఆయత్? భావం చదవండి, శ్రద్ధగా వినండి. అప్పుడు అంటే ప్రళయ దినాన అల్లా ఈ విధంగా అడుగుతాడు, మరియం కుమారుడవైన ఓ ఈసా, నేను నీకు నీ తల్లికి ప్రసాదించిన అనుగ్రహాన్ని జ్ఞప్తికి తెచ్చుకో. అప్పుడు రూహుల్ ఖుదుస్ ద్వారా నేను నీకు సహాయం చేశాను. నీవు ఊయలలో ఉన్నప్పుడు పెద్దవాడైన తర్వాత కూడా ప్రజలతో మాట్లాడేవాడివి. అప్పుడు నేను నీకు గ్రంథాన్ని, వివేకాన్ని, తౌరాతును, ఇంజీలును నేర్పాను. ప్రళయ దినాన అల్లాహుతాలా ఈసా అలైహిస్సలాంపై చేసినటువంటి అనుగ్రహాలను గుర్తు తెస్తున్నాడు, జ్ఞప్తి చేసుకొని అంటున్నాడు. అప్పుడు నీవు నా అనుమతితో మట్టితో పక్షి ఆకారం లాంటి దాన్ని తయారు చేసి అందులోకి ఊదగానే నా అనుమతితో, అల్లా అంటున్నాడు గనుక అల్లా అంటున్నాడు నా అనుమతితో అది నిజంగానే పక్షి అయిపోయేది. అలాగే నీవు నా అనుమతితో పుట్టు గుడ్డిని, కుష్టు రోగిని బాగు చేసేవాడివి. నా అనుమతితో మృతులను లేపి నిలబెట్టేవాడివి. నీవు స్పష్టమైన నిదర్శనాలతో ఇశ్రాయిలు వంశీయుల వద్దకు వచ్చినప్పుడు ఇది స్పష్టమైన మాయాజాలం తప్ప మరేమీ కాదు అని వారిలోని సత్య తిరస్కారులు చెప్పారు. ఆ సమయంలో మేము వారిని నీ నుంచి ఆపాము. అంటే ఏమిటి? వారి యొక్క కుట్రల నుండి వారు హత్య చేసేయాలి అని ఈసా అలైహిస్సలాంకు ఏదైతే పన్నాగాలు చేశారో అల్లా కాపాడుకున్నాడు, లేపుకున్నాడు. ఇక ఆ తర్వాత అల్లాహు తాలా ఈసా అలైహిస్సలాం మరియు వారి యొక్క హవారీయీన్ మధ్య జరిగినటువంటి ఆ మాటను, మరియు వారు ఏదైతే అల్లా వద్ద నుండి ఆకాశం నుండి ఆహారంతో నిండిన పళ్ళ్యాన్ని దించమని కోరారో దాన్ని ప్రస్తావించాడు. ఇక ఆ తర్వాత చూడండి, ఆయత్ నంబర్ 116లో ప్రళయ దినాన అల్లాహు తాలా ఎలా మందలిస్తున్నాడో ఈసా అలైహిస్సలాంని. ఆ తరువాత మరియం పుత్రుడవైన ఓ ఈసా, అల్లాహను వదిలి నన్ను నా తల్లిని ఆరాధ్య దైవాలుగా చేసుకోండి అని గాని నీవు ప్రజలకు చెప్పావా అని అల్లాహ్ నిలదీసి అడిగే సందర్భం కూడా స్మరించుకోదగినదే. అల్లా అడుగుతాడు ఈసా అలైహిస్సలాంని, నీవు చెప్పావా క్రైస్తవులకు నన్ను మరియు నా తల్లిని ఆరాధ్య దైవంగా చేసుకోండి అని, నన్నే పూజించండి అని, శిలువను పూజించండి అని? ఈసా అలైహిస్సలాం ఏం సమాధానం ఇస్తారు? అప్పుడు ఈసా ఇలా విన్నవించుకుంటారు, ఓ అల్లాహ్, నిన్ను పరమ పవిత్రునిగా భావిస్తున్నాను. అంటే నీవు షిర్కు అతీతునివి. ఏ మాటను అనే హక్కు నాకు లేదో అలాంటి మాటను అనటం నాకేమాత్రం తగదు. ఒకవేళ నేను గనక అలాంటిదేదైనా అని ఉంటే అది నీకు తెలిసి ఉండేది. నా మనసులో ఏముందో కూడా నీకు తెలుసు, కానీ నీలో ఏముందో నాకు తెలీదు. నిశ్చయంగా నీవు సమస్త గుప్త విషయాలను ఎరిగిన వాడవు. ఇక ఈసా అలైహిస్సలాం ఏమంటున్నారు చూడండి, సూర ఆల్ ఇమ్రాన్లో చూశారు కదా మీరు. ఈసా అలైహిస్సలాం ఈ లోకంలో బ్రతికి ఉన్నప్పుడు కూడా అన్నారు, ఇన్నల్లాహ రబ్బీ వ రబ్బుకుం, నా ప్రభువు కేవలం అల్లా మరియు మీ ప్రభువు కూడా అల్లాయే, ఫఅబుదు, అల్లానే ఆరాధించండి అని. ఇక ఇక్కడ సూరత్ మాయిదా ఆయత్ నంబర్ 117 గమనించండి. ప్రళయ దినాన ఈసా అలైహిస్సలాం అల్లా ముందు చెప్పుకుంటున్నారు, సమాధానం ఇస్తున్నారు, నేను ఈ లోకంలో ఏం చెప్పానో ఆ విషయం. నా ప్రభువు మీ ప్రభువు అయిన అల్లాహను మాత్రమే ఆరాధించండి అని నీవు చెప్పమని ఆజ్ఞాపించిన విషయం తప్ప మరో మాటను నేను వారికి చెప్పలేదు. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. ఈ ఆయతను గమనిస్తున్నారా? సూరతు నహల్లోని ఆయత్ నంబర్ 36 గుర్తుకొస్తుందా మీకు? వలకద్ బఅత్నా ఫీ కుల్లి ఉమ్మతిన్ రసూలన్ అన్ ఇఅ్బుదుల్లాహ వజ్తనిబుత్ తాగూత్. మేము ప్రతి జాతిలో ఒక ప్రవక్తను పంపాము. వారు తమ జాతి వారికి ఏమన్నారు? మీరు అల్లాహ్నే ఆరాధించండి మరియు తాగూత్ నుండి మీరు దూరంగా ఉండండి. ఈసా అలైహిస్సలాంకు కూడా అల్లాహ్ అదే ఆదేశం ఇచ్చాడు. అయితే ఈసా అలైహిస్సలాం ప్రళయ దినాన అల్లాహ్ ముందు సమాధానం ఇచ్చుకుంటున్నారు, ఓ అల్లాహ్, నీవు నాకు ఏదైతే ఆజ్ఞ ఇచ్చావో నిన్ను ఆరాధించడానికి నేను వారికి చెప్పాలని అదే చెప్పాను. నేను
నేను వారి మధ్య ఉన్నంత కాలం వారిపై సాక్షిగా ఉన్నాను. నీవు నన్ను పైకి లేపుకున్న తరువాత నువ్వే వారిని కనిపెట్టుకొని ఉన్నావు. వాస్తవానికి అన్ని విషయాలను కనిపెట్టుకొని ఉండేవాడవు నువ్వే. ఇన్ తుఅذిబుహుం, ఒకవేళ నీవు వారిని శిక్షించినట్లయితే వారు నీ దాసులు. నీవు గనక వారిని క్షమించినట్లయితే నిశ్చయంగా నీవు సర్వాధికుడవు, వివేచనాపరుడవు. గమనిస్తున్నారా సోదర మహాశివులారా? ఇక వారు 25th డిసెంబర్ అని కానివ్వండి, క్రిస్మస్ డే అని కానివ్వండి, ఇంకా వేరే ఏ రోజుల్లో ఇలాంటి వారికి సంబంధించిన ఏ పండుగలు వారు జరుపుకుంటారో, శాంతాక్రూజ్ అని కానీ ఇంకా వేరే ఏవి, వాటిలో ఏ మాత్రం పాల్గొనకూడదు. వాటిలో ఏ మాత్రం పాల్గొనకూడదు. ఇది చాలా భయంకరమైన విషయం, చాలా ఘోరమైన పాపం. ఒక్కసారి షేఖ్ ఇబ్ను ఉథైమీన్ మరియు షేఖుల్ ఇస్లాం ఇబ్ను తైమియా రహ్మహుల్లా వారి ఫత్వాలు ఒక్కసారి చూడండి. షేఖ్ ఇబ్ను ఉథైమీన్ రహ్మతుల్లా అలీ చాలా స్పష్టంగా చెబుతున్నారు, వకదాలిక యహ్రుము అలల్ ముస్లిమీన్, ముస్లింలపై హరాం ఉంది అత్తషబ్బుహ్ బిల్ కుఫార్ బి ఇకామతిల్ హఫ్లాతి బిహాదిహిల్ మునాసబా. ఈ విధంగా వారు ఏదైతే ఉత్సవాలు జరుపుకుంటారో, వాటిలో అవిశ్వాసులు ఏ ఉత్సవాలు జరుపుకుంటారో వాటిని పోలి వాటి లాంటి పనులు ఏమైనా చేయడం ముస్లింలపై ఇది హరాం. ఆ రోజు తబాదులుల్ హదాయా, గిఫ్టులు ఒకరికి ఒకరు ఇచ్చుకోవడం కానివ్వండి, ఏదైనా స్వీట్లు ఇచ్చుకోవడం కానివ్వండి, ఇంకా వంటకాలు ఏమైనా చేసుకొని వారికి ఇవ్వడం, వారి నుండి తీసుకోవడం, ఇలాంటివన్నీ కూడా వాస్తవానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏ హెచ్చరికనైతే ఇచ్చారో, మన్ తషబ్బహ బికౌమిన్ ఫహువ మిన్హుం, ఎవరు ఏ జాతికి పోలిన పనులు చేస్తారో వారు అలాంటి వారిలోనే కలిసిపోతారు. మరియు షేఖుల్ ఇస్లాం ఇబ్ను తైమియా రహ్మతుల్లా అలీ గారు చెప్పారు, ముషాబహతుం ఫీ బాది అయాదిహిం, వారి యొక్క పండుగల్లో, వారి యొక్క కొన్ని పండుగల్లో వారి లాంటి పనులు చేయడం, దేని ద్వారానైతే తూజిబు సురూర కులూబిహిం, వారి యొక్క సంతోషాన్ని పొందడానికి, వారి యొక్క ఆనందాన్ని పొందడానికి, మనం వారితో పాల్గొంటే వారు ఇంకా సంతోషిస్తారు అని అనుకోవడం, వాస్తవానికి వారు ఏ తప్పుపై ఉన్నారో ఆ తప్పును స్వీకరించినట్లవుతుంది. వారు ఆ తప్పును స్వీకరించినట్లవుతుంది. ఇంకా అలాగే షేఖుల్ ఇస్లాం ఇబ్ను తైమియా రహ్మతుల్లా అలీ యొక్క ఫత్వాను ఇబ్ను ఉథైమీన్ రహ్మహుల్లా కూడా ప్రస్తావించారు. దాని తర్వాత కూడా చూడండి, అవసరం ఉన్న వారికి ఈ యొక్క ఫత్వా పూర్తిగా కావాలంటే కూడా దొరుకుతుంది. ఇన్ని భాషల్లో ఉంది, అరబీ, బెంగాలీ, ఇంగ్లీష్, స్పానిష్, ఫార్సీ, ఇంకా ఎన్నో భాషల్లో, అలాగే ఉర్దూలో కూడా ఇక్కడ ఉంది. చూడవచ్చును, లాభం పొందవచ్చును. అల్లా యొక్క ఔన్నత్యాన్ని మనం కూడా అర్థం చేసుకోవాలి. ఈసా అలైహిస్సలాం కూడా అల్లా ఔన్నత్యం గురించే చెప్పారు, మరియు అల్లానే ఆరాధించాలి అని చెప్పారు. నన్ను ఆరాధించండి అని ఈసా అలైహిస్సలాం ఎప్పుడూ చెప్పలేదు. కనుక ఈ సత్య బోధనను మనం మన చుట్టుపక్కన ఉన్నటువంటి క్రైస్తవులకు కూడా అందజేయాలి. అల్లా తౌహీద్ పై స్థిరంగా మనందరినీ ఉంచుగాక. ఆమీన్. వా ఆఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.
Add